నమస్తే అండి. మహాభారత కథకు స్వాగతం. ఒకరోజు వ్యాస మహర్షి ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు. ఆయనకు ఒక దివ్య దర్శనం కలిగింది. అందులో విశ్వం, మానవజాతి, ధర్మం అన్నీ తెలియజేసే ఒక కాలచక్రం దర్శనమిచ్చింది. దానిని ఎలాగైనా కథ రూపంలో రాసి ముందు తరాల వాళ్ళకి ఇవ్వాలని వ్యాస భగవానుడు ఎవరైతే సరిపోతారా అని బాగా ఆలోచించి విజ్ఞానాలను తొలగించే గణపతిని ఆహ్వానించాడు. గణేశుడు ఆహ్వానాన్ని స్వీకరించి ఒక షరతు పెడతాడు. నీవు ఒక్క క్షణం ఆగకూడదు, ఆగితే వెళ్ళిపోతాను అని. చిరునవ్వు నవ్వుతూ వ్యాసుడు అంగీకరించి తిరిగి ఇంకొక షరతు పెడతాడు. శ్లోకాలకు అర్థం తెలిసాకే రాయాలి అని అంటాడు. వ్యాసుడు శ్లోకాలను ఎంత లోతుగా చెప్పేవాడంటే గణేశుడు రాయబోయే ముందు ఆలోచించవలసి వచ్చేది. ఇలా జ్ఞానం మరియు బుద్ధి కలయికతో మహాభారత రచన మొదలయ్యింది. మన మహాభారత గాథ గంగానది ఒడ్డునే మొదలవుతుంది. గంగానదికి కుడివైపున హస్తినాపురి మహారాజ్యాన్ని కురువంశం పాలిస్తూ ఉంటుంది. కురువంశానికి మహారాజు శంతన మహారాజు. ఒకరోజు శంతన మహారాజు గంగానది ఒడ్డున విహరిస్తూ ఉండగా ఒక స్త్రీని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి. గంగాదేవి కూడా ఒక షరతు పెట్టి వివాహానికి ఒప్పుకుంటుంది. అదేమిటంటే వివాహం తర్వాత తాను ఏ పని చేసినా మహారాజు తనని ప్రశ్నించకూడదు అని అంటూ మహారాజు దానికి అంగీకరిస్తాడు. అలా గంగాదేవి శంతన మహారాజుల పెళ్లి జరుగుతుంది. కొన్నాళ్లకు వాళ్ళకి ఒక కుమారుడు జన్మిస్తాడు. గంగాదేవి జన్మించిన వెంటనే ఆ కుమారుణ్ణి గంగా నదిలో వేసేస్తుంది. శంతన మహారాజుకి చాలా బాధ వేస్తుంది, కానీ షరతు కారణంగా ఏమీ అడగడు. అలా గంగాదేవి 7 సార్లు తనకు జన్మించిన 7 కుమారులను గంగానదిలోకి వేసేస్తుంది. అలా 8వ సంతానాన్ని కూడా గంగానదిలోకి వేసేస్తుండగా శంతన మహారాజు గంగాదేవిని ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తాడు. అందుకు గంగాదేవి శంతన మహారాజుకి సమాధానం ఇచ్చి తన షరతుని ఉల్లంఘించినందుకు శంతన మహారాజుని వదిలేసి వెళ్ళిపోతుంది. 8వ సంతానం దగ్గరికి వచ్చేసరికి శంతనుడు దుఃఖాన్ని ఆపుకోలేక, దేవి ఇక చాలు, నా పిల్లలను ఎందుకు ఇలా బలి తీసుకుంటున్నావు అని గంగాదేవిని ప్రశ్నిస్తాడు. గంగాదేవి చిరునవ్వు చిందించి, రాజా, నువ్వు ఇచ్చిన మాటను మరిచావు, కానీ నిజం విను. వీళ్ళు సాధారణ బాలులు కాదు, అష్టవసువులు. వశిష్ఠ మహర్షి శాపం చేత భూలోకంలో మానవులుగా జన్మించారు. మహర్షి వారికి శాప విమోచనం నా ద్వారా కలగాలని దీవించాడు. అందుకే ఆ 7 నేను పుట్టగానే గంగా నదిలో వదిలేసి వారికి శాప విమోచనం కలిగించాను. కానీ మీరు ఆపిన ఈ 8వ బాలుడు ఆ అష్టవశువుల నాయకుడు. ఇతను తరాలు తరబడి ధర్మాన్ని పాటిస్తాడు. ఇతన్ని నాతో పాటు తీసుకొని వెళ్తాను అని గంగాదేవి ఆ 8వ బాలుడిని తనతో పాటు దేవలోకానికి తీసుకొని వెళ్తుంది. ఆ బాలుడికి పరశురామ ప్రభువు చేత అన్ని విద్యలు నేర్పించి ఒక యోధునిగా తీర్చిదిద్దుతుంది. ఆ యోధుని పేరే దేవవ్రతుడు. గంగాదేవి దేవవ్రతుడిని దేవలోకానికి తీసుకొని వెళ్తుంది. దేవవ్రతుడు పరశురామ ప్రభువు వద్ద శస్త్ర విద్యల్లో నైపుణ్యాన్ని సంపాదిస్తాడు. కొన్నాళ్లకు శంతనుడు గంగానది తీరం వద్దకు వేటకు వస్తాడు. అక్కడ ఒక యువకుడు గంగా ప్రవాహాన్ని బాణాలతో నిలుపుతుంటాడు. ఆ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆ యువకుడి వద్దకు వెళ్ళి, నీవెవరువు, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు. అంతలో గంగాదేవి ప్రత్యక్షమై, మహారాజా, ఇతనే నీ కుమారుడు అని దేవవ్రతుడును తండ్రి వద్దకు చేరుస్తుంది. దేవవ్రతుడు శంతన మహారాజుతో హస్తినాపురికి చేరుతాడు. దేవవ్రతుడు తిరిగి హస్తినాపురికి వస్తాడు. శాంతి నెలకొంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు యమునా నది తీరాన శంతనుడు సంచరిస్తూ ఉంటాడు. అక్కడ పడవ నడుపుతున్న ఒక స్త్రీని చూస్తాడు. ఆమె సౌందర్యం మహారాజు మనసును కట్టేస్తుంది. ఆమె పేరు సత్యవతి. మహారాజు సత్యవతి వద్దకు వెళ్ళి, నీవు నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. అందుకు సత్యవతి, నా వివాహం నా తండ్రి నిర్ణయం అని అంటుంది. వెంటనే మహారాజు సత్యవతి తండ్రిని కలుస్తాడు. సత్యవతి తండ్రి పెట్టిన షరతుకి మహారాజు మనసు కుప్పకూలిపోతుంది. బాధతో హస్తినాపురికి తిరిగి వచ్చేస్తాడు. సత్యవతిని కోల్పోయాననే బాధ శంతన మహారాజు మొహంలో ప్రతిబింబించింది. దానిని దేవవ్రతుడు గమనించాడు. తన తండ్రి బాధకు కారణం తెలుసుకొని యమునా నది తీరానికి బయలుదేరుతాడు. సత్యవతిని మరియు ఆమె తండ్రిని కలిసి, మీ షరత్ ఏమిటో నాకు తెలుసు. నా తండ్రి సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకొని గంగా నది వైపు చూసి,
నేడు ఈ గంగాపుత్రుడు తన తల్లి సాక్షిగా జీవితాంతం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. సత్యవతి సంతానమే హస్తినాపురి సింహాసనానికి వారసులవుతారు అని దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞకు దేవతలు సైతం ఆశ్చర్యపోతారు. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడుగా పిలువబడతాడు. దేవవ్రతుని ప్రతిజ్ఞకు సత్యవతి తండ్రి హృదయం కదిలింది. వెంటనే తన కుమార్తెనిచ్చి శంతన మహారాజుతో వివాహం చేయడానికి అంగీకరించాడు. దేవవ్రతుని ప్రతిజ్ఞ తెలుసుకున్న శంతన మహారాజు దేవవ్రతునికి ఇచ్ఛామృత్యు అనే వరాన్ని ఇస్తాడు. యమునా నది తీరాన శంతన మహారాజు సత్యవతిల వివాహం జరుగుతుంది. అందరూ తిరిగి హస్తినాపురికి చేరుకుంటారు. సంతోషం నెలకొంటుంది. కొంతకాలానికి సత్యవతికి 2 కుమారులు పుడతారు. చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. ఆ ఇరువురి సంరక్షణ అలాగే శిక్షణ మొత్తం భీష్ముడే చూడసాగాడు. ఇలా సంతోషంగా ఉన్న కురువంశంలో అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. చిత్రాంగద మరియు విచిత్రవీర్యుల బాల్యంలోని శంతన మహారాజు కాలం చేశారు. భీష్ముడు తన మాట ప్రకారం సత్యవతి పెద్ద కొడుకు చిత్రాంగదునికి పట్టాభిషేకం చేస్తాడు. చిత్రాంగదునికి గర్వం ఎక్కువ. ఒకరోజు తన రాజ్యానికి ఒక గంధర్వుడు వస్తాడు. అతని పేరు కూడా చిత్రాంగదుడే. ఇలా ఒకే పేరు ఉండడం ఇరువురి ఆహాలను దెబ్బతీస్తుంది. ఆ గంధర్వరాజుతో ద్వంద్వయుద్ధానికి కాలు చాపుతాడు. గెలిచిన వారిదే పేరు అని ప్రకటించుకుంటారు. యుద్ధం 3 సంవత్సరాలు జరుగుతుంది. చివరికి సత్యవతి కుమారుడు మరణిస్తాడు. విజయంతో గంధర్వరాజు గంధర్వలోకానికి తిరిగి వెళుతాడు. చిత్రాంగదుని మరణం హస్తినాపురిని శోకసంద్రంలో ముంచివేస్తుంది. కురు సింహాసన వారసత్వం ఎలా కొనసాగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఛానల్ని ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేయండి.